పూరీకి వచ్చాము. పూరీ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వస్తే ఇక్కడ ఓఆర్హెచ్లో ఆఫీసర్స్ రెస్టారెంట్స్లో ఈ అకామిడేషన్కి వచ్చాము. ఇక్కడ బీచ్ వ్యూ చాలా బాగుంది. బీచ్ హాయిగా కనిపిస్తాం. ఇక్కడ సముద్రం అంతా టోటల్ ఓఆర్హెచ్ పెద్ద బిల్డింగ్. హాయ్ శ్రీదేవి, ఎక్కడికి వచ్చావు? పూరీ జగన్నాథ్ టెంపుల్కి వచ్చామండి. మనం పూరీ జగన్నాథ్ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్లో చూడండి ఎంత పెద్ద రెస్ట్ హౌస్ ఇది. రైల్వే ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అనమాట. మనం ఎక్కడ పోయినా మాకు రెస్ట్ హౌస్లో ఒక రూమ్ ఇచ్చేస్తారు ఆఫీసర్ కాబట్టి. సో ఈ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్లో దిగేసి ఇక్కడ ఒక వంతెన ఉంది హాయిగా నీళ్ళు పోవడానికి. వంతెన బాగా కట్టారు చూడండి. ఓఆర్హెచ్ పూరీలో ఉండే ఓఆర్హెచ్ ఎంత బాగుందో. ఈ ఓఆర్హెచ్ ఎదురుగానే బీచ్ ఉందన్నమాట. వైజాగ్లో కూడా ఓఆర్హెచ్ ఎదురుగా బీచ్ ఉంది, కానీ అక్కడ చాలామంది బీచ్ దగ్గర ఉంటారు. ఇది బీచ్ చూసారా? బీచ్ అలా సౌండ్ వినిపిస్తుంది, అలల సౌండ్. అలల చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల అన్నట్టు పూరి జగన్నాథుని దర్శనం చేయడానికి వచ్చాం. హాయిగా రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకొని ఓఆర్హెచ్లో రూమ్ తీసుకొని హాయిగా దర్శనం చేయడానికి బయలుదేరుతున్నాం. ఇక ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతాం. సరే ఒకసారి బీచ్ ఎలా ఉందో దూరం నుంచి ఒకసారి బీచ్ చూసుకొని వెళ్దామని ఇటు వచ్చామన్నమాట. బాగుంది బీచ్ ఒడ్డున ఈ ఓఆర్హెచ్ నిజంగా వండర్ఫుల్. ఓఆర్హెచ్ బాగుంది, స్పాట్ బాగుంది మెయిన్గా. సో అది బీచ్. వినిపిస్తుందా సౌండ్ మీకు? ఎస్, దట్స్ ద పూరీ బీచ్. బీచ్ దగ్గర వస్తే ఎక్కడికి వస్తే ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీయడం అనేది అలా తీసుకో ఈ ఫోటోలు తీసుకో. సెల్ఫీలు తీసుకోవడానికి మనం హాయిగా మన ఫోటోలు మనం చూసుకోవాలి కదా. చూసారు కదా బాగుందా? ఫోటోలు సెల్ఫీలు హాయిగా బీచ్ వెనక బీచ్ మా ఓఆర్హెచ్ అంతా సూపర్గా ఉంది. అసలు వాతావరణం ఉక్కబోస్తూ ఉంది కానీ చల్లగా ఉంది. ఇదేంటి చల్లగా ఉండి ఉక్కబోవడం? అంతే, దాన్నే హ్యూమిడిటీ అంటారు. సముద్రం దగ్గరలో ఉంటే మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. చల్ల గాలి వస్తుంది కాబట్టి చల్లగా ఉంటుంది. చూసావా ఇంకా ఎట్లా వస్తున్నా? అదే అది మన ఎలక్షన్లో ఆడేస్తాం. పూరి జగన్నాథ్ వచ్చాము. మంచి దగ్గర ఇప్పుడు ఎంత గోపురం దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాము. బయటకు వచ్చి గణేష్ గారు వెయిట్ చేస్తున్నారని చెప్పులు స్టాండ్ వెళ్ళి వాచ్ తెచ్చుకున్నాము. సెల్ ఫోన్ ఫుల్ రష్ అంటే ఏం రష్ అంటే ఎంత భయంకరమైన రష్ అంటే అప్పడం అయిపోయామండి లైన్. చాలా బాగా దర్శనం బాగా చేసుకున్నాము.
హాయ్, దర్శనం అయిపోయింది, బ్రహ్మాండమైన దర్శనం అయింది పూరి జగన్నాథ్. ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్ వెళ్ళి సింహాద్రి అప్పన్నని చూద్దాము, వైజాగ్ బీచ్ చూద్దాము. పదండి పోదాం. హాయ్, జగన్నాథ యాత్ర కంప్లీట్ అయింది. జగన్నాథ్ స్వామి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడంతా జనాలు రష్ ఎక్కుతున్నారు కాబట్టి అక్కడ తిరిగి లోపల దేవుడు దర్శనం. ఇది ఆ వెనకున్న గోపురం, దాని మీద జెండా ఏదైతే ఎగురుతుందో అదే మెయిన్ గుడి, మెయిన్ డైరెక్ట్ అక్కడ ఉండేది. మన కృష్ణుడు, బలరాముడు, సుభద్ర వీళ్ళు ముగ్గురు ఉంటారు ఇక్కడ ఈ గుడిలో. అందుకనే పూరి జగన్నాథ్ ఫేమస్. ఇక్కడ పూరి జగన్నాథ్లో బలరాముడు, కృష్ణుడు, సుభద్రాదేవి ముగ్గురు ఉంటారు. అందరూ సెల్ఫీ పాయింట్ ఇది, సెల్ఫీ చేసుకుంటున్నారు. సూపర్ దర్శనం జరిగింది. దేవుడి దగ్గర మంచి దర్శనం చేసుకున్నాం. హాయ్ శ్రీదేవి. సో శ్రీదేవి గుడి ఎదురుగా కరెక్ట్గా నిలబడింది. ఫోటో కూడా తీసుకున్నాం దేవుడిది. సూర్యుడి దగ్గర నుంచి కృష్ణుడు, సుభద్ర, బలరాముడు. శ్రీరామేఘశ్యాముడు కృష్ణుడు, పక్కన తెల్ల విగ్రహం బలరాముడిది. మూడవది నవతిలో సుభద్రాదేవి. మా ప్రయాణం సుఖవంతమైంది, దర్శనం అయిపోయింది. మళ్ళీ పూరి స్టేషన్కి వచ్చాం. చూడండి స్టేషన్లో ఎంత రష్ ఉందో. ఇది పూరి స్టేషను. అందరూ సమ్మర్ హాలిడేస్, ఎగ్జామ్స్ అయిపోయినట్టుంది. అందరూ వచ్చేసారు గుళ్ళోకి. గుడి దగ్గర రష్. అక్కడ మళ్ళీ స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోయింది. ఇక్కడ చూడండి రష్. రష్. హాయ్, ఇప్పుడు మేమిద్దరం వందే భారత్ ట్రైన్ ఎక్కి, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కి పూర్వరాడు పోతాం. ఇది పూరి నుంచి వందే భారత్ ఎక్కి పూర్వరాడులో దిగుతాం అనమాట. ఫస్ట్ టైం వందే భారత్లో ఎక్కాము, ఎక్కబోతున్నాం. వందే భారత్ కనిపిస్తుంది. వందే భారత్ అనేది ఈ మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఏసీ, టోటల్ ఏసీ. ప్రైమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన వందే భారత్ ఇవి. లేటెస్ట్ అయితే ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ వచ్చిన కలర్, ఇది బ్లూ కలర్. లేటెస్ట్ అయితే ఆరెంజ్ కలర్ కూడా. హాయ్, ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాము. సూపర్. వందే భారత్ ఇదే ఎక్కబోతున్నాం. సీ యూ సూన్. వాళ్ళు మొత్తం డబ్బా అంతా పొట్టుగా కూడా రావాలి చూడు. వెనక ముందు వస్తుంది, ముందు తీసుకో. వెనక దిక్కు ఇవ్వు, పర్వాలేదు, 2 నిమిషాలు అయినా పర్వాలేదు. వెనక దిక్కు ముందు వస్తుంది. ఒక్కసారి కూడా రావాలి. తిప్పురా, ఫోన్ తిప్పురా భయ్. ట్రైనింగ్ ఇవ్వాలి మీకు ఫోటోగ్రఫీ. లేదు అటు తిప్పు, అటు అక్కడ దాకా పోయినా. ఇప్పుడు
మురళి కూడా ఉన్నాడు, సీన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ రేపు వందే భారత్ టికెట్ కలెక్ట్ చేద్దాం. అటు తిప్పకు స్ట్రైటే. ఈ వైపు ఇటు తిప్పు. రైట్ బాయ్. చాలు. హ్యాపీ జర్నీ సార్. హాయ్. ట్రైన్ బయలుదేరిందా? ట్రైన్ బయలుదేరింది. వందే భారత్. వందే భారత్ ఎక్స్ప్రెస్ 13:53 minutes అయింది. 13:53 బయలుదేరిందా? హాఫ్ అన్ అవర్ అండి ట్రైన్ జర్నీ. అదంతా కాదు. ఎలా ఉంది ట్రైన్ అయితే? చాలా బాగుంది, హ్యాపీగా ఫుల్ ఎంజాయ్. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కినాను వందే భారత్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇప్పుడే నేను ఎక్కడ అంటే సందర్భం ఇప్పుడే దొరికింది. ఇప్పుడే ఎక్కొచ్చు కానీ మన సందర్భం ఇప్పుడు దొరికింది. అది ఇప్పుడే దొరికింది. పూరిలో ఎండలో తిరిగి అలసట సడన్గా ఏసీలోకి వచ్చేటప్పటికి బాగుంది. జర్నీ బాగుంది. చాలా టైర్డ్ అయిపోయామండి. ఫాస్ట్ పోతుందా వందే భారత్? చాలా ఫాస్ట్ పోతుందా? జబర్దస్త్ ఫాస్ట్. ఇక్కడ ఆగే పడలేదు. హాయ్. వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో దిగాం. రేపు వైజాగ్లో మనం సింహాచలం, సింహాద్రి ఇంకా చూసుకొని బయలుదేరుతాం. బాయ్, గుడ్ నైట్. వైజాగ్ రైల్ విహార్లో సూట్ నెంబర్ 6 ఇచ్చారు. రైల్వే ఆఫీసర్స్ క్లబ్ సూట్స్లో వైజాగ్లో రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో దిగాం. ఇది ఈ పై గార్డెనింగ్ ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు దిగేటప్పటికి 11:30 అయింది.